ఏర్పేడు మండలంలో యథేచ్ఛగా భూ కబ్జాలు ఏ అధికారికి చెప్పుకున్నా ప్రయోజనం లేకుండా పోతుంది. అందులో భాగంగానే ఏర్పేడు నడి రోడ్లో శ్రీకాళహస్తికి వెళ్లే దారిలో 30 కోట్ల విలువ చేసే భూమిని యథేచ్ఛగా ఆక్రమించి కట్టడాలు కట్టినా కూడా పట్టించుకునే అధికారులు. ఈ యొక్క భూ సమస్యపై పోరాడుతున్న వ్యక్తులను బెదిరిస్తున్న నాయకులు ఆ ప్రభుత్వంలో చేసిన వైఫల్యాలు కాను ఇంకా వంత పాడుతున్న అధికారులు. ఈ సమస్యకు పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా అదే విధంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఈ విషయం పట్ల పోరాడుతున్న వ్యక్తి వెంకటేశ్వర్లకు ప్రాణహాని ఉందని, ఆయనకు ఏం జరిగినా కూడా వైసీపీ నాయకులే బాధ్యత వహించాలని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. 1955 నుంచి మీ దగ్గర రికార్డు ఉందా? నమస్కారం, అందరికీ నమస్కారం. చెప్పండి. నా పేరు వెంకటేశ్వరరావు. నాకు ఏర్పేడు మండలం కాడాసురు పోయే రోడ్లో సింహాల పక్కన మెయిన్ ఒక వైసీపీ అతను ఆ కబ్జా చేసుకునేస్తున్నాడు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చింది, బాగా ఆలోచించి చెప్పండి మీరు కావాలంటే కూడా. వైసీపీ ప్రభుత్వం వచ్చింది 2019లో. అవును, 1955 నుంచే మీ దగ్గర డాక్యుమెంట్ ఉంటే 2019లో ఆయన ఎట్లా మార్చుకోగలిగినాడు అని నా క్వశ్చన్. ఇంకో విషయం చెప్తానండి, ఎవరికి తెలియదు ఈ విషయం. మెయిన్ 1955 నుంచి రికార్డు నా దగ్గర ఉన్నది కాబట్టి దానికి సంబంధించినవి 1914లో మేము భాస్కర్ నాయుడు గారు ఉండేటప్పుడు పోయేసి మేము జెండాలు నాటి ఆ భూమి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి అందరికి తెలియజేసినాం. అంతటితో ఆపేసినారు. మళ్ళీ 2017 వచ్చినప్పుడు ఆ భూమిలో వేరే అతను కన్వర్ట్ కట్టేసి ఉన్నాడు రూమ్ లాగా. ఆ రూమ్కి సంబంధించినవి పోయి చంద్రబాబు నాయుడు దగ్గర పోయేటప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అతని దగ్గర సార్ దగ్గరకు పోతే సార్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి కలెక్టర్ గారికి వెంటనే శేషగిరిరావు సార్ ఎంఆర్ఓ గారు ఉండేటప్పుడు, అయ్యా ఇది ప్రభుత్వ భూమి, ఇది అనాదినం అడంగంలో ఉంది సార్, ఈ విధంగా చేస్తున్నాం సార్ అని చెప్పని చెప్తే ఆయన ఏం చేశాడు, సార్కి ఫోన్ చేసి కలెక్టర్ గారికి ఫోన్ చేసి ఎంఆర్ఓ గారు వచ్చి హెచ్చరిక బోర్డు పెట్టించాం. ఇది ప్రభుత్వ భూమి, దీంట్లోకి ఎవరు దిగకూడదని చెప్పని హెచ్చరిక బోర్డు పెట్టించాం. ఇప్పుడు 2017 వినండి బాగా. 2019లో వైసీపీ వచ్చింది, 2017లో మీరు చెప్పే మాట యాక్చువల్గా ఏదైతే ఉన్నదో మీరు అభియోగం చేసేది చంద్రబాబు నాయుడు గారి దగ్గర, అప్పుడు ఆయన సీఎం గారు, ఆయన దగ్గరకు మీరు వెళ్ళిన అర్జీలు కానీ ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయా? ఆయన దగ్గర పోయిన అర్జీ కానీ మొత్తం నా దగ్గరనే ఉంది. నేను చెప్పేది ఒకటేనండి సార్, ఒకటే మాట చెప్తా నేను. మీరు ప్రభుత్వ అధికారులకు ఒక విన్నపం చెప్తున్నాను. చెప్పండి. ప్రభుత్వ భూమి కాపాడండి, ఇది అనాదినము, కబ్జాకు గురయ్యండి. అది పలానా అతను వైసీపీ అధికారులు కూడా ఈ విధంగా పలానోళ్ళు అని చెప్పని కబ్జా చేసేస్తున్నారు. అది ఎవరు? వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ అంటున్నారు, ఎవరు పేరు చెప్పలేరా? పేరు ఆల్రెడీ నేను కలెక్టర్ గారికి ఇచ్చున్నాను, ఎంఆర్ఓ గారికి ఇచ్చున్నాను, ఆర్డీఓ గారికి ఇచ్చున్నాను. కోనాటి రమణయ్య అతని పేరు. అతను ఆక్రమించుకొనేసి ఏమయ్యా ఈ విధంగా ప్రభుత్వ భూమి అనాదిన భూమి అని చెప్పని పోయి అడిగితే, నీ కబ్జాలు వస్తాను, ఎంత చూస్తాను, నువ్వు ఏడు తిరిగినా సరే నిన్ను ఇది చేసేది నాకు ప్రాణహాని అతని వల్ల ఉండాలి. ఎవరి వల్ల? కోనాటి రమణయ్య వల్ల. ఎన్నోసార్లు బెదిరించిన ఆయన్ని బెదర్లా. దయచేసి ఆ ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమి కబ్జా అయిన దాని కాబట్టి మీరు అధికారులు కలెక్టర్ గారు కానీ పోతే ఇప్పుడు మొన్న మీరు కలెక్టర్ దగ్గరకు పోయినారు కదా, రీసెంట్ గా 1 వీక్ బ్యాక్ రెండు వారాలకు ముందు మీరు పోయినారు కలెక్టర్ దగ్గరికి, అవునా కదా? ఏమన్నా స్పందన కనిపించిందా? పోతే కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి ఫోన్ చేసి అది అనాదినం పొలము, అది చూడండి అని చెప్పని చెప్పారు కాబట్టి ఆర్డీఓ గారు నేను ఎంక్వైరీకి పోతానండి అని చెప్పని కలెక్టర్ గారికి చెప్పారు. ఎన్ని రోజులు అయింది వచ్చినారేమన్నా? ఎవరు రాలా, దాని గురించి సంబంధమే లేదు, స్పందనే లేదు. పోతే ఎంఆర్ఓ గారు ఇది భాస్కర్ నాయుడు గారు 1955 రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే యాక్చువల్గా నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు దీని వెనకాల పెద్ద నాయకులు ఉన్నారంట, అవునా? ఉన్నారు, చాలా పెద్ద నాయకులు ఉన్నారంట. వైసీపీ ప్రభుత్వంలోనే ఇది కబ్జా అయ్యింది. అది అంతకుముందు ఇది కబ్జా కాలేదు, అనాదిన భూమి అని ఉండదు. దానికి సంబంధించిన ఫోటోలు సహా నా దగ్గర ఉన్నాయి. పోతే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసినప్పుడు హెచ్చరిక బోర్డు 2017లోనే పెట్టినారని మీరు చెప్తున్నారు. ఒకటి 2019లో మళ్ళీ మీరు కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఎందుకు గమనిన్నారు? నాకు హెల్త్ బాగా లేకుండా నేను హాస్పిటల్లో ఉన్నాను.
అప్పుడు ఈ మూమెంట్ లో జరిగిపోయింది అది. నేను హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత దాని డీటెయిల్స్ అంతా మొత్తం నేను చెక్ చేస్తే రికార్డులన్నీ తారుమారు అయిపోయాయి. ఎవిడెన్స్ మొత్తం అన్ని అది సబ్ డివిజన్ నెంబర్లు వేసి. ఇప్పుడు 2023లో నాకు తెలిసి కాళహస్తిలో కొండారెడ్డి గారు రిజిస్ట్రేషన్ కదా, ఆయన మీద చాలా అభియోగాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా మొత్తం నా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించిన ఎవిడెన్స్, దాని కబ్జా ఇది జరిగింది మొత్తం. దాన్ని ఇప్పుడు కబ్జా చేసిన ఆయన ఉన్నారు రెడీగా, ఓకేనా? మీరు ఎందుకు అడ్డుకోలేకపోయినారు? లేదా కలెక్టర్కి మీరు ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదు? ఒక సార్ గారు అధికారి ఎందుకు స్పందించలేదు? మీరు ఎన్నిసార్లు ఇప్పుడు మీరు హైకోర్టుకి ఏదో పోయినట్టు నాకు సమాచారం వచ్చింది, అవునా? కొట్టిమని చెప్పనేసి డిక్లరేషన్ ఇచ్చినారా? హైకోర్టు నుంచి మీకు ఆర్డర్ ఇచ్చినారా? అది ఎత్తుకొచ్చి ఎంఆర్ఓ గారికి ఇచ్చిన, కానీ స్పందన లేదు. ఇప్పుడు ఎవరు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఇక్కడ? భార్గవ రెడ్డి గారు ఎంఆర్ఓ గారు ఉండేది. ఆమె మేడంకి ఎత్తుకోమి ఇచ్చిన. మేడం గారు ఏం చెప్తున్నారు? ఏం అసలు స్పందనే లేదు దాని గురించి. ఏం స్పందన ఒకవేళ ఇప్పుడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన రెవెన్యూ పంచాయతీ మినిస్టర్గా పనిచేస్తున్నాడు కదా. మీరు మొన్న ఒక వీడియోలో కూడా చెప్పినారు, ఆయన కూడా నేను కలుస్తున్నాను దగ్గరలోని. ఆ యోచన ఏమైనా ఉందా మీకు? కలుస్తాను సార్, ముఖ్యమంత్రిని కూడా కలుస్తాను, కలిసి కూడా చెప్తాను. కాకపోతే మన ఎమ్మెల్యే గారు దయచేసి దీన్ని ఆయన దృష్టికి తీసుకోమని కూడా ఇచ్చాను. అమ్మా దీన్ని 6 రోజుల లోపల ఏదైనా చేయమని చెప్పని ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చాడు. అతను సార్ ఇచ్చినాడు.